వెళ్ళి టైం ఎంత అయిందో చూసిరావా? మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని. సారీ, మర్చిపోయాను. ఒక పని చేయి, చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా. టైం ఎంత అయిందో నాకు తెలిసిపోద్ది. సరేనండి. ఏండి, చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది, పెద్ద ముళ్ళేమో మన వీధి చివరున్న తుమ్మ చెట్టుకుంది. ఇప్పుడే మాపింగ్ పెట్టాను, కాలు కింద పెట్టారా మెడ తిప్పేస్తాను. సరే. ఏండి, జారి పడిపోయానండి, కొంచెం వచ్చి లేపండి. అమ్మా, నేను కాలు కింద పెట్టను. కాలు కింద పెడితే నువ్వు నా మెడ తిప్పేస్తావు. ఏంటి, నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, తినటానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి, నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. అమ్మా, ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావమ్మా? ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు. అంట్లు నేనే తవ్వాలి, బట్లు నేనే ఉతకాలి, ఇల్లు నేనే ఉడవాలి. మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే. అమ్మా, మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా, పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా. అమ్మా, ఉంటానమ్మా.